మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. బట్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య కాలంలో కొన్ని రీల్స్ చూస్తున్నా. నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక నేను ఎంత సంపాదించాను, పర్ ఏ మంత్ నేను ఎంత సంపాదిస్తున్నానని చెప్పేసి ఎలా రాస్తారంటే, ఈ 2 months ఏం లేదు, థర్డ్ మంత్ 1 లక్ష, 4th month 2 లక్షలు, 5th month మీరు చూసుంటారా? ఈ రీల్స్ చూసారు కదా? అదంతా వైరల్ అవ్వడానికి అండి. Okay. హుక్స్ అవన్నీ అంతా ఫేక్ హుక్స్. ఎవరికి వస్తున్నాయండి 1 lakh 2 lakhs? ఇన్స్టాగ్రామ్ అసలు ఇప్పటిదాకా ఏ రోజు డైరెక్ట్ మానిటైజేషన్ చేస్తే పేమెంట్ ఇవ్వదు. అవును, మనం కొలాబరేషన్స్ చేసుకుంటాం, ప్రమోషన్స్ చేసుకుంటాం, యాడ్స్ చేసుకుంటాం. అవును. యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది కూడా మీకు చాలా ఎక్కువ వచ్చి మీకు వాచ్ అవర్స్ వచ్చినప్పుడు సంగతి అవన్నీ హుక్స్, ఫేక్ వీడియోస్ అండి. నన్ను అడిగితే నేను ఫేక్ వీడియోనే అంటున్నాను. అంతేనా? అంతే. మీరు అంత సంపాదించలేదంటారా? లక్షలు అంత దాకా వెళ్ళలేదు. నాకు వచ్చిన ప్రమోషన్స్లో ఎండ్ చేసి ఉంటాను ఒక 1 lakh 2 lakhs దాకా మొత్తం అంతా కలిపి. నేను ఎక్కువ లేను కాబట్టి ఇక్కడ. Yeah. ఒకవేళ ఇండియాలో ఉండుంటే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది, ఇంకా మంచి కొలాబరేషన్స్ వచ్చిండేనేమో. ఇప్పుడు వస్తున్నాయి అన్ని మంచిగా. ఒక 2 months నుంచి మళ్ళీ వచ్చి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి. బట్ ప్రమోషన్స్ చేయడంలో కూడా చూజింగ్ ఉంటుందా? అన్ని ఏది పడితే అది, ఇప్పుడు Choose జ్యోతిష్యం చేసుకుంటాను. చెప్పమని అడుగుతారు కొంతమంది, ఆ, ఇట్లా చాలా చెప్పండి. వస్తుంటాయి. అవును. Yeah. వైస్గానే చూస్ చేసుకుంటాను. జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనల్ని నమ్మి వెళ్తాడు, వాడు మంచోడు కాదు, బాగా చెప్తారో చెప్పరు. నేను అలా కాకుండా జెన్యూన్ పేజ్, ట్రస్టెడ్, ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ తీసుకొచ్చిన, ఒక శారీ తీసుకొచ్చిన, ఓకే వన్స్ అది బాగుంది అంటేనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను నమ్మి 1,00,000 మంది నన్ను ఉన్నారు. Yes. జెన్యూన్గా నడుస్తున్న పేజ్. మా మమ్మీ కూడా అదే చెప్తారు, నువ్వు జెన్యూన్గానే ఇది చెయ్యి, బాగాలేదని చెప్పు, బాగుందనే చెప్తాను. సో చూస్ చేసుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు మమ్మీతో డిస్కస్ చేసిన తర్వాతనే ప్రమోషన్ ఓకే చేసుకుంటాను. సో నేను ఈ 2 questions మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరినీ అడుగుతాను, మీకు కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో ఇప్పటి వరకు? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంటా? ఇప్పటిదాకా అంత హ్యాపీయెస్ట్ ఫీల్ అయింది ఏం లేదు. పేరెంట్స్ని సాటిస్ఫై చేయడం అంటాను నేను. ఓకే. నాకు వీసా వచ్చినప్పుడు అసలు అందరికీ రిజెక్షన్ అవుతుంది చెప్పాను కదా. 10 daysలో కాలేజ్ రీఓపెన్ ఉంది నాకు. Okay. నాకు అసలు వీసా పోద్దని ఫిక్స్ అయిపోయాము. నాతో పాటు రిలేటివ్స్లో ఉన్న ప్యారలల్గా మా కజిన్స్ ట్రై చేశారు, అందరికీ వీసా పోయింది. ఓకే. లోపలికి వెళ్ళాను, నాకు ఓకే అయింది. కానీ యాక్టింగ్ చేసుకుంటూ బయటకు వచ్చి ఏడిపిద్దాం అన్నట్టు డల్గా వచ్చాను. Okay. ఢిల్లీలో జరిగిందనమాట నాకు వీసా. మా డాడీ మా చెల్లి ఇద్దరు ఉన్నారు, ఫిక్స్ అయిపోయారు పోయింది మాకు వీసా, పోయింది డబ్బులంతా వేస్ట్ అని. ఒక్క సెకండ్ దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చింది అని అంటే మా డాడీ కళ్ళలో హ్యాపీనెస్ చూసాను. దట్స్ అసలు ఎంత వెలకట్టినా అది తీసుకురాలేము. వాళ్ళని సాటిస్ఫై చేయడం ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటారు నేను. వెరీ ట్రూ. ఓకే. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలిసే ఉంటుంది. మా మమ్మీకి బేసికల్లీ మమ్మీ వాళ్ళు 2 siblings, Okay. మా మేనమావయ్య ఉంటారు. మేమిద్దరమే అమ్మాయిలం కాబట్టి మాకు అబ్బాయిలు ఎవరు లేరు. మా మమ్మీకి అబ్బాయి ఉంటే బాగుండే ఫీలింగ్ అనమాట. సో మా మావయ్యకి బాగా పుట్టాడు. వాడిని మా మమ్మీ చిన్నప్పటి నుంచి తీసేసుకుంది అనమాట. ఒక 2 years బ్యాక్ చనిపోయాడు. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్. నా డిప్రెషన్ ఇంత వర్స్ అవ్వడానికి రీజన్ కూడా అదే అనమాట. నేను ఇమీడియట్గా నాకు కాలేజ్ పర్మిషన్ ఇవ్వలేదు. నేను 3rd day 5th day రిచువల్స్కి కూడా లేనమాట. నేను ఇమీడియట్గా యూఎస్ వెళ్ళిపోయాను. అదే ఇంకా ఎక్కువ ఇచ్చేసింది అనుకున్నా. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్ అని అసలు ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఇది అవుతుంది. చిన్న బాబు 18 years. ఓకే. 18 years వాడిని పెంచి పెద్ద చేసి చేతులారా ఇది పోగొట్టుకున్నాము. ఓకే. హెల్త్ బాగాలేక వెళ్ళిపోయాడా? సూసైడ్ చేసుకున్నాడు. దట్స్ వేరే స్టోరీ. అసలు వాడు చేసుకోవాలని చేసుకోలేదు, ఇంట్లో ఏదో బెదిరిద్దాము, వాడికి హాస్టల్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న థాట్లో చేసుకున్న చిన్న మిస్టేక్ తీసేసింది. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ వెంటనే ఏదైనా జరగంగానే సూసైడ్లు చేసుకోవడం. ఈ 2010 తర్వాత బాగున్న చిల్డ్రన్స్ ఎలా ఉన్నారంటే ప్రతిదీ బెదిరించడమే. అంతే. బెదిరించి చేసేసుకోవాలి, తెచ్చేసుకోవాలి. నాకు ఫోన్ కావాలా, నాకు కావాలి, లేదా నేను చచ్చిపోతాను. అసలు అంత ఈజీగా ఎలా చచ్చిపోతారు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చనిపోవడానికి? అసలు అదే కదా, ఎంత ధైర్యం ఉంటే ఒక ఊపిరి ఆగిపోవాలంటే ఎంత ధైర్యం రావాలి కదా. వావ్, చాలా కష్టం. అది కొంచెం కష్టమైపోయింది. జనరేషన్ని భయపెట్టాలి, తల్లిదండ్రులు ఏదైనా కంట్రోల్ ఇప్పుడు ఏదైనా చేయాలంటే చాలా కష్టం. మా జనరేషన్లో మూసుకొని కూర్చో అంటే కూర్చుంటాము. అంతేగా. చెప్పారు మన కోసమే, మన మంచి కోసమే అని చెప్పి. ఇప్పుడు అలా లేదండి అసలు. పిల్లలు పుట్టినప్పటి నుంచే బెదిరించడం స్టార్ట్ చేశారు. అవును. అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలా, మైనస్ పాయింట్ అనుకోవాలా? ఒక సైడ్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి చేస్తున్నారని ఒక ఇది ఉంటే, ఇటు సైడ్ మాత్రం ఇదొక నెగటివ్. ఏం చేసేస్తారు అని భయం. ఎంత మంది ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, చాలా మంది. వైషు గారు ఏంటి అంటే సింపుల్ థింగ్, వాళ్ళకి నచ్చలేదు. సరే నచ్చినప్పుడు ఓపెన్గా చెప్పి ఇంట్లో ఫైట్ చేసి వచ్చేయచ్చు కదా. ఎందుకు లైఫ్ని తీసేసుకోవడము, దేవుడిచ్చిన లైఫ్ని?
చాలా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత నుంచి నాకు ఇంటర్ స్టూడెంట్స్‌ని, 10th స్టూడెంట్స్‌ని చూస్తేనే నాకు ఒక ఇదొస్తది. మీకు వచ్చినంత వరకు రాయండి. అంతే. ఏం కాదు. ఏమైతది? పోయిందా మళ్ళీ రాసుకుందాం అంతే. ఎగ్జాక్ట్‌లీ. పరువు అది ఇది అని ఆలోచించుకున్నామా, పరువు ప్రాణం పోతుంది కదా ఇక్కడ. ప్రాణం అంత ఈజీ కాదు కదా. ట్రూ. వెరీ ట్రూ. సో, మీకు అలానే ది లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైక్ ఇలా జరిగింది కాబట్టి ఇలా అనే ఒక మూమెంట్ ఏమన్నా? ఈ హెల్త్ వల్లేనండి. దానికి ముందు గౌతమి వేరు, నా మైండ్ సెట్ వేరు. ఓకే. దాని తర్వాత అసలు వేరు. దానికి ముందు చెయ్యాలి, సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, గర్ల్స్ పెట్టుకోవాలి, దాన్ని ఏం చేసుకోవాలి, ప్యారలల్గా సోషల్ మీడియా చూసుకోవాలి, ఇంట్లో ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అంతా ఉండింది. వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత నుంచి తొక్క పట్టించుకోవద్దు. ఈ ఈరోజు రోజు ఈ రోజుకి చూసుకోవాలంతే. అంతే. అంతే. అది యాక్చువల్లీ చాలా మంది బుర్రలో అనుకుంటారు కానీ ఎక్కించుకోలేరు. మనం ఈ రోజే ఉన్నాం, రేపు పొద్దున ఉంటామా లేమో అది ఖచ్చితంగా ఎవరు ఒక చెప్పలేరు. లైఫ్ చేంజింగ్ మూమెంట్ రావాలి, వస్తుంది. ఆ నిజం. లైఫ్ లో వచ్చేంత వరకు మనం అలానే స్ట్రగుల్ అవుతూ ఉంటాము. వన్స్ అది వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది. అది వచ్చిందంటే ఇంక నెక్స్ట్ డే గురించో నెక్స్ట్ ఇయర్ గురించో మన సేవింగ్స్ ఏమి ఉండదు. ఇంకా ఎగ్జాక్ట్లీ. ఆ రోజు బ్రతికితే అయిపోయింది ఆ రోజు కన్నట్టు అంతే. ఉంటుంది. ఇంకా అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం ముందు భయం వేస్తుంది. ఇంకేం ఉండదు మనం ఆలోచించడానికి. నాకైతే వచ్చేసింది ఆ మూమెంట్ లైఫ్ లో. నేను అది చాలా షూర్ గా ఉంటాను, వచ్చేసింది. ఇక్కడ నుంచి నా థాట్ ప్రాసెస్ మారిపోయింది అసలు. సో ఆఫ్ కోర్స్ నేను ఏం లివ్ ఇన్ ద పట్టించుకోలేదు. మూమెంట్. అంతే. ఎగ్జాక్ట్లీ. ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఇచ్చే వస్తూ ఉంటాయి ఆప్షన్స్. రాసి పెట్టుందా మనకి వస్తుందండి, రాసలేదా పోతుంది. పోతుంది అంతే. ఏం చేయలేము దాన్ని మనం. ఓకే.